ఇది నా గతం అని చెప్పి కాసేపు ఆగాడు ప్రభు. ఆ మర్నాడే నేనిక్కడికొచ్చేశాను. కానీ అప్పటికే అమ్మ టైఫాయిడ్ జ్వరం వల్ల మంచం పట్టింది. మూసిన కన్ను తెరవడం లేదు. నాన్నగారు వ్యాపార విషయాల్లో తీరిక లేకుండా తిరుగుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నా అంతట నేను వెళ్ళి సరళ నాన్నగారితో మాట్లాడడం ఉత్తమం అనిపించింది. ఇంతవరకు వచ్చాక పిరికివాళ్ళ చేతులు కట్టుకుని కూర్చుంటే లాభం లేదనిపించింది. అమ్మకు కొంచెం నెమ్మదించింది. వారం రోజుల తర్వాత సరళ నా గురించి ఏమనుకుంటుందో, ఇంట్లో పెళ్లిని గురించి ఏం తొందర పెడుతున్నారో అని బయలుదేరాను. కానీ నేనక్కడికి చేరుకునేసరికే సమయం మించిపోయింది. ఏం అమ్మాయి ఏమైంది? అన్నాడు ఆదుర్దాగా కామేశం. మరో 5 నిమిషాలకు కానీ మాట్లాడలేకపోయాడు ప్రభు. అప్పటికే అతని పరిస్థితి బాగా దిగజారిపోయింది. ఆయాసంతో చెప్పలేక బలవంతాన చెప్పసాగాడు. అప్పటికే అప్పటికే సరళ మరొకరిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినట్లు తెలిసింది. దాంతో నా ఆశలన్నీ నిరాశలయ్యాయి. నేను నేను ఊహించుకున్న ఆశాసౌధాలన్నీ మట్టిలో కలిసిపోయాయి. నా సరళ నన్ను కాదని నా గుండెల్లో గుణపాలు దిగేసి మరొకరిని పెళ్ళాడి నన్ను వంచింది. ఆనాట్నుంచి ఆమె జ్ఞాపకాలు నన్ను పిచ్చివాణ్ణి చేస్తుంటే, ఇంకా సరళపై ఆశ చావని నేను ఆమె రూపాన్నే సృష్టించుకుంటూ వాటిల్లోనే నా సరళను చూసి తృప్తి పడేవాణ్ణి. ఆ ఆశలు, కోరికలు, నా ఊపిరి అన్నీ సరళ తనతోనే తీసుకుపోయింది. సరళ లేని ఈ లోకంతో నాకేం పనిలేదు. ఇంక నేనున్నా లేకపోయినా ఒకటే. ఎంత తొందరగా మృత్యు నన్ను తీసుకుపోతే అంత మంచిది అనుకున్నాను. నా కోరిక ఇన్నాళ్టికి తీరింది. ఈ ఈ ఇప్పుడు నా చ చ తృప్తిగా అంటూ ఆగిపోయాడు ప్రభు. ప్రభూ అంటూ ప్రపంచమంతా కదిలిపోయేలా ఏడుస్తోంది సౌదామిని. ఆమెను వారించడం ఎవరి తరం కాలేదు. బానోజీరావు చిన్నపిల్లాడి కంటే ఘోరంగా ఏడుస్తున్నాడు. ప్రభూ, ఈ చావు నాకైనా రాకూడదురా అని తల బాదుకుంటోంది సౌదామిని. మీ రుణం తీర్చుకుంటాను. మీకు అన్నింటికీ ఇంక జగదీష్ని నిర్మల్ని దగ్గరకు రమ్మని సైగ చేశాడు. కన్నీటితో ప్రభు దగ్గరకు చేరారు ఇద్దరు. నిర్మల, నీ గురించి నేను అపోహపడ్డాను. కానీ నా ఊహ తప్పని తెలిసింది. నీలాంటి పిల్ల ఈ ఇంటి కోడలు రావడం అదృష్టం. ఇంక మీరే అమ్మ నాన్నకి దిక్కు. అన్నయ్య, వాళ్ళని గురించి నువ్వేం బాధపడకు అంటూ వృద్ధకంఠంతో పూర్తిగా మాట్లాడలేకపోయాడు జగదీష్. నాకు తెలుసు, నువ్వు నాకు తమ్ముడు కావడం గర్వకారణం అంటుండగానే ప్రభు ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. తల పక్కకు వాలిపోయింది. ప్రభు అంతిమ శ్వాస ఆగిపోయింది. అతని గొంతు శాశ్వతంగా మోగబోయింది. భాస్కర్ రాయిలా బిగుసుకుపోయి అలాగే చూస్తుండిపోయాడు. మరి కాసేపటికి పోలీసులొచ్చారు. భాస్కర్ని అరెస్టు చేశారు. బానోజీరావు డబ్బున్నవాడు కాబట్టి పోస్ట్ మార్టం బెడద తప్పిపోయింది. టక్ టక్ అంతా తలెత్తి చూశారు. చేతి కింద కర్రల సహాయంతో అక్కడికొచ్చాడా యువకుడు. అతని వయసు 30-32 సంవత్సరాలుంటాయి. వేసుకున్న బట్టలు ఖరీదైనవైనా బాగా నలిగిపోయి ఉన్నాయి. కళ్ళు ఎర్రగా భయంకరంగా ఉండి పిచ్చివాళ్ల ఉన్నాడు. అతనికి ఒక కాలు లేదు. కర్రల ఆధారంతో నిలబడ్డాడు. ఏం జరిగింది? ఆదుర్దాగా అడిగాడు. ఎవరో చెప్పారు. కొందరు అతని వంకే విచిత్రంగా చూడసాగారు. అయ్యో, ఎంత ఘోరం జరిగిపోయింది. ఒక్క గంట ముందొస్తే ఎంత బావుండేది. ఒక నిండు ప్రాణం రక్షించిన పుణ్యమైన దక్కేది. ఈ పాపానికి కూడా నేనే కారకుణ్ణయ్యాను అంటూ గట్టిగా విలపించసాగాడు. అందరూ అతని వంకే చూడసాగారు. భాస్కర్ అతన్నిక్కడ చూడగానే చేష్టలుడిగినట్లు అతన్నే చూడసాగాడు. ఎవరు మీరు? అన్నాడు జగదీష్ అతన్నెక్కడా చూసిన గుర్తు లేకపోవడంతో. నా పేరు రాజారాం. సరళ నాకు తెలుసు. నేను కాస్త ముందొచ్చుంటే, నిజం చెప్పుంటే ఇంత అనర్థం జరిగేది కాదు అన్నాడు వేదనగా. ఈ హత్యకి నీకు సరళకి ఏంటి సంబంధం? నువ్వు చెప్పబోయే ఆ నిజమేంటి? అన్నాడు మూర్తి అతని దగ్గరగా వస్తూ. బానోజీరావు ఈ ప్రపంచంతో సంబంధం తీరిపోయినట్లు ప్రభు వంకే చూస్తూ కూలబడిపోయాడు. కొడుకు మరణానికి చాలా షాక్ అయ్యాడు. చెప్తాను, అంతా చెప్తాను. నిజాన్ని మీ అందరికీ చెప్పి నా హృదయంలో రగిలే మంటను బాధను చల్లార్చుకుంటాను. కానీ నేనేం చెప్పినా ప్రభు తిరిగిరాడు. వాణ్ణి మోసం చేశాను. ప్రాణమిత్రుడికి చేసిన అన్యాయానికి దేవుడు నాకు శిక్ష విధించాడు. కానీ నేను చేసిన పాపానికి నాకు ఈ శిక్ష చాలదు. ప్రభుకి ఎప్పటికైనా నిజం చెప్పి క్షమించమని కాళ్ళ మీద పడి వేడుకుందామని వచ్చాను. కానీ ఆ అదృష్టం, ఆ అవకాశం నాకు లేవు. నా పాపానికి ఇంక నిష్కృతి లేదు అంటూ రోధించసాగాడు. అన్నయ్య మీకు తెలుసా? అన్నాడు జగదీష్. తెలుసు. అతను నేను ప్రాణ స్నేహితులం. ప్రాణ స్నేహితుడైన అతన్ని మీరెందుకు మోసం చేశారు?
ఆ రోజు ఏం జరిగిందో చెబుతాను వినండి. హలో ప్రభూ! ఏంట్రోయ్ నువ్వు మా ప్రపంచంలోకొచ్చి పడ్డావు. పైగా చైతన్యవంతుడివయ్యావు. ఏంటి కారణం? ఇదివరకు ఆర్టే నీ ప్రపంచం అనేవాడివి. నీ లోకంలోకి మేం రాలేకపోయాం. కానీ నువ్వే మమ్మల్ని వెతుక్కుంటూ మా ప్రపంచంలోకొచ్చావు అన్నాడు ప్రభు భుజం మీద చెయ్యేసి రాజారాం. నువ్వా రాజారాం? చాలా రోజులు కనిపించావు. ఏంటి విశేషాలు? ఏమైనా ఉద్యోగం చేస్తున్నావా? మనం ఇంటర్ చదివే రోజుల్లో ఎలా ఉండేవాడివి? అంత బుద్ధిమంతుడివి ఇలా మారిపోయావేమిటి? ఈ మధ్య బలాదురుగా తిరుగుతున్నట్లు విన్నానులే అన్నాడు ప్రభు ఉత్సాహంగా. మనకు ఉద్యోగం దేనికి భాయ్? చదువు మన ఒంటికి సరిపడక ఇంటర్ ఆపేశాం. పోతే మన అర్హతకి సంతోషించి ఉద్యోగం ఇచ్చే ప్రబుద్ధుడేడి చెప్పు? పైగా ఉన్న అమ్మ కూడా పోవడంతో 7 తరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తంతా నా చేతికొచ్చేసింది. ఇప్పుడింక ఫ్రీ. ఉద్యోగాలు, చదువులు నా ఫ్రీ లైఫ్‌కి ప్రతిబంధకాలోయ్. మనం పుట్టిందెందుకు చెప్పు? ఆనందం అనుభవించడానికేగా, జాలీగా బ్రతికేయడానికి. ఏమంటావు చెప్పు? విలాసంగా సిగరెట్ పొగ వదిలేస్తూ అన్నాడు రాజారాం. నేనేమంటాను? నే విన్నదంతా స్వయంగా నా కళ్ళారా చూస్తుంటే. పైగా ప్రతి మనిషికి ఇష్టమంటూ ఒకటి ఉంటుందిగా. రాజా, నీకెంత ఆస్తిపాస్తులున్నా మనిషికి ఏదో ఒక వ్యాపకం ఉండాలోయ్. సోమరిపోతు మెదడు దెయ్యాలకి నిలయం అంటారు. అదీగాక కూర్చుని తింటే కొండలైనా తరుగుతాయి. అంతెందుకు, మన జేబులో డబ్బుంటే దొంగ దోచుకుంటాడు. కానీ నోట్లో ఉన్న విద్యని ఎవరూ ఎత్తుకుపోరుగా. అవకాశం ఉండి కూడా చదువు సంధ్య లేకుండా నువ్విలా నిర్లక్ష్యంగా గాలిపటంలా తిరగడం నాకేం నచ్చలేదు. ఈ ఆస్తిపాస్తులు శాశ్వతాలా? అందుకే చదువుకుని అపారమైన విజ్ఞానాన్ని సంపాదించాలి. జీవితంలో మనకెప్పుడైనా మన కాళ్ళ మీద నిలబడాల్సిన అవసరం కలగచ్చు. అప్పుడు కావాలంటే చదువొస్తుందా చెప్పు? ఇంతకీ నేను చదువుకోకపోవడం వల్ల విజ్ఞానం లేనివాడినంటావు అన్నాడు తేలిగ్గా నవ్వేస్తూ రాజారాం. అది కాదు రాజా, నీకు తల్లి తండ్రి లేరు. లక్షలాస్తికి వారసుడివి, ఒంటరిగాడివి. చేతిలో ఉన్న అవకాశాన్ని, టైంని దుర్వినియోగం చేస్తున్నావు. దేశంలో ఎంతోమంది యువతయువకులున్నారు. వాళ్ళకు ఉత్సాహం ఉన్నా చదువుకునేందుకు అవకాశం లేక పనికిరాని వాళ్ళవుతున్నారు. అన్నీ ఉండి నువ్విలా నిర్లక్ష్యంగా బ్రతకడం బాగోలేదు. పోని దువ్వె ఎదవగొడవా, దానికి నాకు చొక్కెదురు. అయినా ఇవన్నీ వినే తీరిక నాకెక్కడది చెప్పు? సాయంత్రం క్లబ్లో పార్టీ ఉంది. వస్తావా? మందు పార్టీ సుమా. ఆ తర్వాత మజా కావాలంటే ఆ అమ్మాయిల కంపెనీ కూడా ఉంటుంది. రాకూడదు? చాలా రోజుల తర్వాత కలుసుకున్నాం. సరదాగా ఎంజాయ్ చేద్దాం అన్నాడు రాజారాం. ఛీ! నాకిలాంటి పార్టీలంటే ఇష్టం ఉండదురా. డ్రింక్ చేయడం నాకసలు అలవాటే లేదు. నీకు తెలుసుగా నా అలవాట్లు అన్నాడు ప్రభు అయిష్టంగా. ఏం మగాడివిరా, మడికట్టుకుని కూర్చుంటానంటావ్. మందు కొట్టి మజా చేయని మగాడిని నిన్ను చూశాను. అయితే ఇంకా ఋష్యశృంగుడి తమ్ముళ్లాగే ఉన్నావన్నమాట. నిన్ను చూస్తే నాకు జాలేస్తోంది బ్రదర్. ఇద్దరికీ నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉంది. నువ్వు నాకెట్లా ఫ్రెండవయ్యావో నాకేం అర్థం కావడం లేదు. అరే రాజా, ఎంత చెడ్డ మనిషి అయినా వాళ్ళలో కూడా కొన్ని మంచి లక్షణాలుంటాయిరా. కానీ చెడు మనిషిని కప్పేయడంతో మంచితనం కూడా మరుగున పడిపోతుంది. అందువల్లే నేను నీకు ఫ్రెండ్ అయ్యానంటావు నవ్వేసి ఊరుకున్నాడు ప్రభు. పోనీ రాజా, సుఖపడదలుచుకున్నవాడివి మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోకూడదు? ఛీ! ఒట్టి పెళ్ళా? భగవంతుడు నిన్ను పుట్టించే ముందు నీ బుర్రలో పాదరసం కలపడం మర్చిపోయాడురా. ఈ రోజుల్లో ప్రేమ లేని పెళ్ళేమిటి, ఉప్పు లేని కూరలాగా? మరింతవరకు ఎవరినీ ప్రేమించలేదా? ఇప్పుడు ఆ కేసే నడుస్తోంది. మొత్తానికి ఘటికుడివే. ఎవరా అమ్మాయి? నీలాగే డబ్బున్న వాళ్ళ పిల్ల? డబ్బు లేదు, కానీ మనిషి అందంగా ఉంటుంది. మంచి మాటకారి, తెలివైంది. నేను ఆ అమ్మాయిని ప్రేమించానురా. అయితే ఇంకేం, పెళ్లి చేసుకోకపోయావా? అక్కడే వచ్చిందిరా చిక్కు. వాళ్ళ నాన్న నా పక్షమే. కానీ ఆ పిల్ల ఒక పట్టాన లొంగొచ్చే రకంగా లేదు. అయినా పరిగెత్తి పాలు తాగేకన్నా నిలబడి నీళ్లు తాగడం మంచిదని చూస్తున్నాను. ఎలా అయినా దాటిపోదులే అన్నాడు రాజారాం. అయితే త్వరలో గృహస్థుడివి కాబోతున్నావన్నమాట. సంతోషంరా. అన్నమాట ఏమిటోయ్? అదే ఉన్నమాట. మరి నీ సంగతి? అమ్మా నాన్న నాకు పెళ్లి చేయాలని అనుకుంటున్నారు. కానీ నేనే ఏ మాట చెప్పడం లేదు అన్నాడు తల వంచుకుని. పూర్ ఫెలో, ఆ అదృష్టం అందుకునేందుకు తెలివితేటలు కూడా కావాలిరా. మొన్ననే ఢిల్లీ వెళ్ళినప్పుడు ఒక అమ్మాయితో పరిచయం అయిందిరా. చాలా మంచి పిల్ల. ఆమె అందం ముందు అప్సరసలు కూడా పనికిరారనుకో అన్నాడు ప్రభు సిగ్గుగా. అరే, సిగ్గుపడుతున్నావేమిటోయ్? ఈ వాల్టికి ఈ తారక ప్రభు మగాడయ్యాడన్నమాట అన్నాడు హాస్యంగా. పోరా నీ వేళకోళాలు. కాకపోతే ఏమిట్రా ప్రభు, బుద్ధ భగవానుడికి తమ్ముళ్ళా పుట్టాల్సిన నువ్వు మా అందరి మధ్య పుట్టావనుకో. ఈనాళ్టికి నువ్వు ఆయనలాగే బోధలు కాకరకాయ అనకుండా తారక ప్రభువు కాస్త చైతన్యం కలిగిన చైతన్య ప్రభువు అయ్యావు. ఎంతకీ నీది 1 సైడ్ లవ్వా, 2 సైడ్ లవ్వా? ఆ అమ్మాయికి నేనంటే ఇష్టమేరా. కానీ ఆ అమ్మాయికి నా మనసు విప్పి చెప్పలే. ఇంకా ఈ అడ్డంకులెందుకోయ్? చాటుగా చూసి సూటిగా అడిగేయ్. ఎందుకైనా మంచిది, ఆలస్యం అమృతం విషం అన్నారు అంటూ తొందర చేశాడు రాజారాం.
ఆడపిల్లల గురించి నీకేం తెలీదురా. వాళ్ళ మనసు తెలుసుకోవడం మహా కష్టం. నెమ్మది మీద తెలుసుకోవాలి. ఓర్ని, ఎంతమంది ఆడపిల్లలతో కలిసి తిరుగుతున్నాను. వాళ్ళ మనసు నాకే తెలీదంటావురా అన్నాడు తెల్లబోయి రాజారాం. నువ్వు తిరిగే జాతి ఆడపిల్లలు కాదురా. ఈ అమ్మాయిని మాత్రం నీ లిస్టులో చేర్చకు. సరే, ఈ బుద్ధుడికి ఆ విషయంలో కూడా ప్రత్యేకత ఉందన్నమాట. కానీ పెళ్లికి ఇన్విటేషన్ పంపడం మర్చిపోకు. ఎంత మాట్రా. ఎంతకీ నీ అడ్రస్ ఏమిటి? నా అడ్రస్సా అన్నాడు బిత్తరపోతూ. అవునరా, నీ అడ్రస్సే. అలా తెల్లబోతావేం? ఒరే ప్రభు, దేశంలో ఉన్న ఆడపిల్లల అడ్రస్లు, జాతకాలు, వయసులు ఏమాత్రం తేడా లేకుండా చెప్పగలను. కానీ నా అడ్రస్ మాత్రం కరెక్ట్గా చెప్పలేనురా. ఏ టైంలో ఏ చోట ఏ భామ కౌగిల్లో ఉంటానో నాకే తెలీదు అన్నాడు ఉల్లాసంగా. ప్రేమించిన అమ్మాయిని పెళ్లాడబోతూ ఇంకా ఈ చిలకొట్టుడు వ్యవహారం దేనికిరా? ఎంత అమాయకుడురా ప్రభు. ఈ రోజుల్లో మడికట్టుకుని మూల కూర్చునే మగాడెవర్రా నువ్వు తప్ప. అంతా నీలాంటి వాళ్లే ఉంటారనుకోకరా. ఆడదానికైనా మగాడికైనా శీలం చాలా ముఖ్యం. నీ భార్య పెళ్లి కాకముందు పవిత్రంగా ఉండాలని నువ్వు అనుకున్నట్లే ఆ అమ్మాయి నువ్వు శీలవంతుడు కావాలనుకోదు. ప్రభు, నువ్వేదో కాస్త మారావు అని నేను సంతోషిస్తుంటే అప్పుడే బోధలు మొదలుపెట్టావు. రేపు నీ కాబోయే శ్రీమతి ఏ కాస్త స్వతంత్ర భావాలున్నా వాటిని చంపేసి మడికట్టించి కూర్చోబెట్టేలా ఉన్నావే. చూడు, నూతిలో ఉన్న కప్ప అది మాత్రమే తన ప్రపంచం అనుకుంటుందట. అలాగే నువ్వు కూడా గిరిగీసుకుని అదే నీ ప్రపంచం అనుకుంటే ఎట్లా? కాస్త బయట ప్రపంచంలోకి వెళ్ళి చూడు. జనాభా ఎలా అడ్వాన్స్ అయిపోతున్నారు. ఆడవాళ్లు మగాళ్ళైపోతున్నారు, మగాళ్ళు ఆడాళ్ళైపోతున్నారు. మొగుణ్ణి వంట చేయమని ఆడది ఉద్యోగం చేస్తుంది. ఈ అణుయుగంలో అసాధ్యాలన్నీ సాధ్యమైపోతున్నాయి. ఆఖరికి చంద్రమండలం మీద కూడా వెళ్ళొస్తున్నారు. నువ్వింకా పురాణ కాలంలోనే ఉండిపోయావు. ఈ రోజుల్లో ఆడ మగ శీలం నీతి న్యాయం అన్నీ జాంతనై బాయ్. దొరికినంతవరకు ఆనందాన్ని అనుభవించడం, పాత బట్టలు విప్పేసినట్లు వదిలేయడం, ఇదే ఈనాటి నీతనుకో, నిజమనుకో. ప్రభు రాజారాం మాటలు వింటూ ఉండిపోయాడు. ఏంట్రా అలా కొయ్య ముక్కలా ఉలుకు పలుకు లేకుండా ఉండిపోయావు? ఏదైనా ఒంట్లో ఓపిక, చేతినిండా డబ్బు ఉంటే దేని గురించి ఆలోచించే టైం ఉండదురా అన్నాడు ప్రభు. దట్స్ రైట్. నీ మాటల్లో ఇది మాత్రం నిజంరా, ఒప్పుకుంటాను. ఎందుకంటే నిజంగానే నాకు దేని గురించి ఆలోచించే టైం లేదు అన్నాడు రాజారాం చిద్విలాసంగా. వయసు వరవడి తగ్గాక తిరిగ్గా ఆలోచించి జరిగిన దానికి బాధపడ్డా ఫలితం ఉండదు. ఏమో బ్రదర్, అవన్నీ మనకు అనవసరం. అయినా డబ్బు అనేది ఉన్నంతకాలం కొండ మీద కోతినైనా మన దగ్గరికి రప్పించుకోవచ్చు. అదంతా నీ భ్రమరాజా. డబ్బుతో సాధించలేనివి చాలా ఉంటాయి. ఒక్కొక్కప్పుడు గుప్పెడు పచ్చనోట్లు కూడా పట్టెడన్నం పెట్టలేవు. అయినా నా హితబోధలు చెవిన పెట్టే టైము నీకింకా రాలేదులే. వెరీ గుడ్. నాకు క్లబ్కి వెళ్ళే టైం అవుతోంది. నువ్వు కూడా రావోయ్ కాస్త కంపెనీ. సారీ రాజా, అయినా నీకు కంపెనీకేం లోటు? అయితేనే పోతున్నా. నువ్వు ఒక కొరకరాని కొయ్యవి, జడపదార్థానివి. అలాగే అనుకోరా అన్నాడు నవ్వేస్తూ ప్రభు. బాయ్ బాయ్ అంటూ చెయ్యి ఊపుతూ స్కూటర్కి వెళ్ళిపోయాడు రాజారాం. వీడెక్కడో ఘోరంగా దెబ్బతింటాడు అనుకున్నాడు ప్రభు. హలో డియర్ అంటూ ఇంట్లో అడుగు పెట్టబోయిన రాజారాం సావిట్లోనే కూర్చున్న రాఘవయ్యని చూసి గతుక్కుమన్నాడు. ఏం మావయ్య, కులసాగా ఉన్నావా అంటూ భక్తిగా దండం పెట్టి మరీ పలకరించాడు. అదే కులాసాలే. ఈ మధ్య ఎక్కడా కనిపించడమే లేదు. ఊళ్ళో లేవా అంటూ ప్రశ్నించాడు. లేదు మావయ్య, ఒక ఫ్రెండ్కి ఉద్యోగం వేయించాల్సి వచ్చి ఆ పని మీద అర్జెంటుగా మినిస్టర్ని కలుసుకోవడానికి హైదరాబాద్ వెళ్ళాను. పాపం అతను పిల్లలు కలవాడు, చాలా కష్టాల్లో ఉన్నాడు. అలాంటి వాళ్ళని ఆదుకోవడం నా జీవితాశయమని నీకు తెలుసుగా. అందువల్ల నీతో చెప్పడానికి కూడా వీల్లేకపోయింది. ఆ తర్వాత చాలా బాధపడ్డాను అన్నాడు నొచ్చుకుంటూ. పోనీలేరా, చెప్పకపోతే మాత్రం ఏం పోయింది. నువ్వు చేసేది మంచి పని. మీ నాన్నలాగా నలుగురికి మంచి చేసి పేరు తెచ్చుకుంటున్నావు, అంతే చాలు. అన్నట్లు పొలం విషయాలు సరిగ్గా చూసుకుంటున్నావా? పోనీ నేనే వద్దామంటే బడికి సెలవులు పెట్టడానికి వీల్లేదు. ఏంటో శ్రమకు తగిన ఫలితం కనిపించడం లేదు అన్నాడు రాజారాంకున్న పరోపకారితనానికి ముగ్గుడవుతూ. మావయ్య, నువ్వు పెద్దవాడివి. అమ్మా నాన్న పోయాక నాకున్న పెద్ద దిక్కు నువ్వేగా. నువ్వు సరళ వచ్చి ఆ ఊళ్ళో ఉండి వ్యవసాయం చూడకూడదు. ఎప్పుడైనా నా దగ్గరకు రావాల్సిన వాడివేగా. నేను మాత్రం పరాయివాడినా నీకు? మీరు తప్ప నాకు మాత్రం ఎవరున్నారు చెప్పు? ప్రతిరోజు ఉదయం నిద్రలేవగానే నీ ఫోటోకి దండం పెట్టుకుంటేనే కానీ కళ్ళు తెరవను. ఏంటో రక్త సంబంధం అలా అనిపిస్తుంది. నువ్వు నిజంగా బుద్ధిమంతుడురా రాజా. నీలాంటి మంచి మనసున్న వాళ్ళు నూటికో కోటికో ఇద్దరో ముగ్గురో ఉంటారు. నువ్వు నాకు చేసిన సహాయం మర్చిపోగలనా? ఆ అమ్మాయికేమో ఆ పల్లెటూరు రావడం ఇష్టం లేదు. అదెంత సహాయం మావయ్య? నీకింకా ఏమీ చేయలేకపోతున్నాను అనే నా బాధంతా. నీకేమో అడగడానికి మొహమాటం.
అమ్మ సరళ, బావొచ్చాడు, కాఫీ చేసి తీసుకురా. అలాగే నాన్న. ఆ రోజు మీ అత్తయ్య చనిపోతే నా చేతిలో కానీ లేక పొరుగు బజారున పడే సమయంలో నువ్వు మీ అమ్మ ఆదుకున్నారు. ఇల్లు తాకట్టు వాళ్ళకి పోయినా ఏం చేయలేకపోయాను. సరళ చదువుకు నువ్వే సహాయం చేశావు. అడపాదడపా నాకు, నాకొచ్చే రోగాలకి నీ డబ్బు అవసరమవుతూనే ఉంది. నువ్వే లేకపోతే నేను నా కూతురు బజారు పాలయ్యేవాళ్ళం. నువ్వు చేసిన ఈ సహాయానికి ప్రతిఫలంగా ఈ పేద రోగిష్టి బడిపంతులు నీకేం చేసి రుణం తీర్చుకుంటాడో నాకు తెలియడం లేదు అన్నాడు విచారంగా. చి, అదేంటి మావయ్య, నీకదంతా అప్పుగిచ్చానా రుణం తీర్చుకోవడానికి? నీకంటూ మిగిలిన సొంతిల్లు పరాయవాళ్ల పాలవుతుంటే నాకొక్క ఉత్తరం ముక్క రాస్తే వచ్చి నిలబెట్టేవాణ్ణి కదూ. అదే నా బాధ. నా తండ్రిలాంటి వాడివి, టైంకి సహాయం చేయలేకపోయిననే నాకు చింత. దాని గురించి మనసులో ఉంచుకోకు రాజా. ఎంతవరకు నువ్వు నాకు డబ్బివ్వడం అనేది నీ మంచితనం. కృతజ్ఞత చూపించే రుణం తీర్చుకోవడం నాకు కనీస ధర్మం. కానీ అది ఎలాగో తెలియడం లేదు. అదేంటి మావయ్య, ఈ కాస్తకేం తిదే పోతావు? తీరచ్చాలని నిజంగా అనుకుంటే నీ దగ్గర నా ఆస్తి కన్నా విలువైందే ఉంది. సరళ కాఫీ తెచ్చి రాజారాం ముందు పెట్టి వెళ్ళిపోయింది. ఏం సరళ, ఖాళీగానే ఉన్నావు, పైకి చదవచ్చుగా అన్నాడు ఆమెలోని అందచందాలు పట్టి చూస్తూ. అతనలా పరికించి చూడడం గ్రహించిన సరళకు ఒళ్లంతా కంపరం కలిగింది. గిరుక్కున వంటింట్లోకి వెళ్ళిపోయింది. మావయ్య, సరళకు పెళ్ళిడొచ్చింది గదా, పెళ్లి చేసేరాదు అన్నాడు కాఫీ తాగుతూ. ఏం చెయ్యనురా, ప్రతి వాళ్ళు వేలకు వేలు కట్నాలు అడుగుతుంటే ఎక్కడి నుంచి తీసుకురాను, నువ్వే చెప్పు అన్నాడు దీనంగా. అదేంటి మావయ్య, నేను గుర్తులేనా నీకు? ఎందుకు లేవు? మరైతే ఎందుకు ఊరుకున్నట్లు అన్నాడు ఆందోళనగా. ఊరుకోక చేసేదేముంది చెప్పు. ఎప్పటికే నిన్నెంతో శ్రమ పెట్టాను. ఇంకా దాని పెళ్లికి ఏ ముఖం పెట్టుకుని సహాయం చేయమని అడగని చెప్పు. సంభాషణ ఎంత దూరం సాగినా ముసలాడింకా అసలు విషయానికి రావడం లేదు అనుకున్నాడు రాజారాం. సరళ బిందె తీసుకుని పంపుకు వెళ్ళింది. మావయ్య, నువ్వేం అనుకోనంటే నేను విషయం అడుగుతాను. అందుకు నీ సహాయం నాకు కావాలి. దానివల్ల మన 2 కుటుంబాలు ఒకటవుతాయి. అడుగు రాజా, నువ్వు నాకంత ఉపకారం చేస్తే నేను నీకు ప్రత్యుపకారం చేయలేనా? అయితే నువ్వు నాకెలాగో రుణపడిపోతున్నానని బాధపడిపోతున్నావుగా. దాన్ని తీర్చలేకపోతే నీకు మనశ్శాంతి లేదంటున్నావు కనుక చెబుతున్నాను సుమా. చెప్పు రాజా. అయితే సరళను నాకిచ్చి పెళ్లి చేయరాదు? నిజంగా? నమ్మలేనట్లు అడిగాడు రాఘవయ్య. నిజంగానే మావయ్య, నమ్మకంగా అన్నాడు రాజారాం. మీ అమ్మ చనిపోయే ముందు నన్ను ఈ కోరిక కోరింది రాజా. కాదనలేక దానికి మాటిచ్చాను. నువ్వు గొప్పవాడివి, నీ మనసులో ఏం ఉద్దేశం ఉందో అని ఊరుకున్నాను. లేకపోతే నువ్వు నోరు తెరిచి అడగకుండానే ఈ పెళ్లి చేసి ఉండేవాణ్ణి అన్నాడు ఆనందంతో పొంగిపోతూ. అలా చేస్తే అటు నువ్వు చెల్లెలికిచ్చిన మాట తీర్చుకున్నట్లుగాను ఉంటుంది, ఇటు తండ్రిలాంటి నీకు నేను జీవితాంతం సేవలు చేసి తరించినట్లు ఉంటుంది. పుణ్యం పురుషార్థం 2 దక్కుతాయి అన్నాడు రాజారాం. అయితే తప్పకుండా నీ మాట చెల్లిస్తాను రాజా. ఇన్నాళ్ళు నీలాంటి గొప్పింటి బిడ్డని నా అల్లుడుగా చేసుకునే అర్హత లేదనుకున్నాను. నాకు ఈరోజు ఎంత సంతోషంగా ఉందో తెలుసా? కానీ మావయ్య, నాకొకటే అనుమానం. ఆ కాస్త తీరిపోతే ఇక పెళ్ళైపోయినట్లే. ఏంటి నీ అనుమానం? సరళ నాతో పెళ్లికి ఒప్పుకుంటుందో లేదో అని. ఈ కాలం పిల్లలు ప్రేమంటూ ఎలా చెడిపోతున్నారో నీకు తెలుసుగా. అందుకని. ఒప్పుకోకపోతే ఏం చేస్తుందిరా, అది అలాంటి పిల్ల కాదు అన్నాడు స్థిరంగా. అందనుకో, కానీ అంటే కాళ్ళు చేతులు కట్టైనా సరే ఈ పెళ్లి జరిపిస్తాను, సరేనా? నీ ఇష్టం మావయ్య. ఎలా అయినా నీ గుండెల మీద ఉన్న బరువును దించాలనేగా నా తాపత్రయం కూడా అన్నాడు జాలిగా. పోనీ బాబు, నా కష్టసుఖాలను అర్థం చేసుకున్నావు. నాకున్నది 2 పిల్లలైనా మగపిల్లాడికి చదువు సంధ్య చెప్పించలేక అన్నయ్య దగ్గరకు చిన్నప్పుడే పంపేశాను. నీ సహాయం వల్ల దీన్నైనా ఇంత దాన్ని చేయగలిగాను. నీలాంటి వాడు నాకు అల్లుడుగా దొరకడం నా పూర్వజన్మ సుకృతం. అదేంటి మావయ్య, బావని చదివించడానికి డబ్బు లేకపోతే మా నాన్నని అడగకూడదు? అప్పట్లో మా ఇద్దరి కుటుంబాల మధ్య వచ్చిన వైరం వల్ల అలా చేయలేదు. నువ్వు బంధుప్రీతి కలవాడివి కనుక మీ నాన్న పోయినా మా ఇంటికొచ్చావు. నాకు మీరున్నట్లు అసలు తెలీదు మావయ్య. అమ్మా నాన్న ఎప్పుడూ చెప్పలేదు. నాన్న పోయాక అమ్మ చావు బ్రతుకుల్లో ఉండి మిమ్మల్ని పిలుచుకురమ్మని చెప్పేదాకా నాకు ఈ విషయం తెలీదు. బ్రతుకున్న 4 రోజులు మనం కక్షలతో కావేశాలతో సాధించేది ఏం లేదు అనుకున్నా. అమ్మ ఉండగానే నన్ను మీకు అప్పగించింది. చిన్నవాణ్ణి, మీ అండదండలు కావలసిన వాణ్ణి. అందుకే మీ ఇంటికొచ్చి మీ అభిమానం పొందగలిగాను. కాసేపు ఏవో విషయాలు చర్చించుకున్నారు. షావుకారు రంగశెట్టి ఉదయం అనగా కబురు పెట్టాడు. ఒక్కసారి నేను అలా వెళ్ళొస్తాను, నువ్వు కూర్చో, సరళ ఇప్పుడే వచ్చేస్తుంది. అలాగే మావయ్య, నువ్వు వెళ్ళి పని చూసుకురా. ఏమైనా డబ్బు అవసరమైతే నన్ను అడగడం మర్చిపోకు అంటూ హెచ్చరించాడు రాజారాం. వద్దులే రాజా, నువ్విచ్చిందే ఉంది అంటూ దండం మీదున్న కండువా భుజం మీద వేసుకుని వెళ్ళిపోయాడు రాఘవయ్య.
ఇది చక్కని అవకాశం అనిపించింది రాజారాంకి. తను ఎన్నాళ్ళనుంచో సరళను ప్రేమిస్తున్నాడు. ఆమెతో మాట్లాడాలి అనుకుంటున్నాడు. కానీ సరళ తనంటే ఇష్టంగా ఉండడం లేదు. ఆమె కోసం వేలకు వేలు కట్నాలిస్తామని వచ్చిన వాళ్ళందరినీ తిరస్కరించాడు. సరళ తనకే దక్కాలి. తన భార్య కావాలి. సరళలాంటి అందగత్తె మరొకరికి భార్య కావడం తను ఏమాత్రం సహించలేడు. సరళను చూస్తుంటే అతని మనసు పిచ్చెక్కినట్లుగా ఉంది. అయినా తన వంటి లక్షాధికారిని, కానీ కట్నం అడగని వాడిని తిరస్కరించాలంటే ఎన్ని గుండ్లుండాలి? అందువల్లే ముసలాడికి డబ్బెర చూపించాడు. అయిన దానికి కాని దానికి పట్టుబట్టి బలవంతంగా సహాయం చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన తన పక్షం. తన డబ్బుతో తిండి తిని బట్టకట్టి చదువుకున్న సరళ చచ్చినట్లు ఒప్పుకొని తీరుతుంది. ఎంతోమంది ఆడపిల్లల జీవితాలతో ఆడుకున్న తను సరళ కంటపడగానే ఆమెలో ఉన్న ఆకర్షణకి లొంగిపోయాడు. ఆమెను ప్రాణాధికంగా ప్రేమిస్తూనే ఉన్నాడు. అలాంటి సరళను పొందడానికి ఏం చేయడానికైనా సిద్ధంగానే ఉన్నాడు. అతను ఆలోచనల్లో ఉండగానే సరళ బయటనుంచి రావడం, వంటగదిలోకి వెళ్లడం జరిగిపోయింది. ఆ విషయం గ్రహించని తన తెలివి తక్కువకి తిట్టుకుని లోపలికి వెళ్ళాడు రాజారాం. సరళ, వంట చేస్తున్నావా? అబ్బా, కట్టెల పొగతో నీ కళ్ళు ఎలా ఎర్రబారిపోయాయో చూడు. ఓ వంట మనిషిని పెట్టుకోమంటే మావయ్య వెండు. పోనీలే, ఇప్పుడేమంత కష్టపడుతున్నానని? అర్హత మించిన అలవాట్లు ఏవైనా నాకిష్టం ఉండవు. అదేంటి సరళ, మీ నాన్నకి నీకు ఇద్దరికి ఇంత మొహమాటమైతే ఎలా? మీ ఇద్దరూ ఇక్కడెందుకు చెప్పు? మా ఊరు రాకూడదు? హాయిగా ఉండొచ్చంతా కలిసి. సరళ అతని వంక చురచురా చూసింది అన్నం వారుస్తూ. ఇంతకాలం వద్దంటున్నా మాకెంతో సహాయం చేశావు. ఇకనుంచైనా మా బాధలేవో మమ్మల్ని పడిని. నీ మేలు ఎప్పటికీ మరిచిపోలేం. ఇప్పటికీ నీకెంతో రుణపడ్డామని బాధపడుతున్నాం. మీరంత బాధపడ్డానికి నేనేం పరాయవాడినా సరళ? పోనీ అంత నా సహాయం తీసుకోవడం ఇష్టం లేకపోతే బదులు తీర్చేయచ్చుగా. నేను ఏదైనా ఉద్యోగంలో చేరాక ఆణా పైసలతో సహా నీ సొమ్మంతా తీర్చేస్తాను. సరళ, నువ్వు నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు. నేనెంత బాధపడుతున్నానో తెలుసా? నువ్వు అలాంటుంటే తీర్చేయడం అంటే డబ్బు తిరిగి ఇచ్చేయమనేనా? అన్నాడు అదోలా చూస్తూ. మరింకెలా తీర్చమంటావు చెప్పు. సరళ, మీ ఇంట్లో కాలు పెట్టిన తొలి రోజే నువ్వు నా మనసులో చోటు చేసుకున్నావు. నీ రూపం నా గుండెల్లో నిండిపోయింది. నువ్వు లేని నా బ్రతుకు ఎడార్లాంటిది అనిపించింది. నువ్వు ఏ క్షణంలో నాకు అంటపడ్డావో ఆ క్షణం నుంచి నిన్ను నా ప్రాణం కంటే అధికంగా ప్రేమిస్తున్నాను సరళ. ప్రేమ అనేది ఒకళ్ళతోనే మొదలైతే చాలదు బావా. అది ఇద్దరి హృదయాల్లోనూ ఉండాలి. మనిషిని చూసిన వెంటనే ఒక నిర్ణయానికి వచ్చేదాన్ని ప్రేమ అనరు, ఆకర్షణ అంటారు. ఇలాంటి ఆకర్షణలో పడేదాన్నే ప్రేమ అనుకుని చాలామంది యువకులు మూన్నాళ్ల ముచ్చట కోసం తమ జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారు. 4 రోజులు గడిచాక మోజు తీరిన తర్వాత అప్పుడు కానీ ఒకరిలో లోపాలు మరొకరు కనిపించవు. నీలో నా పట్ల కలిగింది ప్రేమ కాదు, మోజు. నిజమైన ప్రేమంటే 2 హృదయాల్లో కలిగే పరస్పర స్పందన. నీకేం లక్షాధికారివి. నువ్వు కో అంటే 1,000,000 మంది అందగత్తెలు, అప్సరసలు నీ పాదాల ముందు వాల్తారు. నీకు నాలాంటి తగదు. మరెవరినైనా పెళ్ళాడు బావా అంది శాంతంగానే. నేను మనసిచ్చింది నీకు సరళ. మనసు నీ మీద ఉండగా మరొకరిని ఎట్లా పెళ్ళాడగలను? నువ్వే చెప్పు. మనసు ఒక చోట, మనువు ఒక చోట నేను భరించలేను. నిన్నే నా హృదయ మందిరంలో దేవతలా ప్రతిష్ఠించుకున్నాను. నా అభ్యర్థనని తోసిపుచ్చకు. నా ప్రేమని అనుమానించి అవమానించకు సరళ అంటూ దీనంగా ప్రాధేయపడ్డాడు. ఈ మాటలు ఇదివరకు ఎంతమంది ఆడపిల్లలతో చెప్పావు బావా? సరళ దెబ్బతిన్నట్లు చూశాడు రాజారాం తన బండారం బయటపడినందుకు. ఏం, నేనన్నదాంట్లో అబద్ధం ఉందా? నేను తెలిసి తెలియని వయసులో ఏదో తప్పు చేశాను, నిజమే. కానీ నిన్ను ప్రేమించడం మొదలుపెట్టాక మరో ఆడపిల్ల ముఖం చూడలేదంటే నమ్ము. చేసిన తప్పులకి సిగ్గుపడుతూ గతమంతా ఒక పీడకలలా మరిచిపోవాలనుకుంటున్న నాకు మళ్ళీ గతాన్ని తవ్వి నన్ను బాధించకు సరళ. ఒకసారి తప్పు చేసిన మనిషిని క్షమించకూడదా? క్షమించబడే అర్హత నాకు లేదా? బాగుపడే అవకాశం లేదా? చెప్పు సరళ. ఎంత నక్కజిత్తులు మారినవాడు, తన సంగతి నాకు తెలియదనుకుంటున్నాడు. నిన్న సాయంత్రం తను బజార్ నుంచి వస్తుంటే 2 ఆడపిల్లల భుజాన చేతులు వేసుకుని బార్లోకి వెళ్లడం స్పష్టంగా చూసింది. ఇంకా ఎందుకీ నటన? ఈ ఉద్దేశాన్ని మనసులో పెట్టుకునే కాబోలు ఎన్నాళ్ళు డబ్బు సహాయం చేసింది. అలా నాన్నను బొట్లో వేసుకున్నాడు. తాగుడు, పేకాట, వ్యభిచారం వీటన్నింటికి తను బానిస అన్న విషయం నాకు తెలీదనే అనుకుంటున్నా ఇతని పై పై మెరుగులు చూసి పొంగిపోయి ఎగిరి గంతేసి తాళి కట్టించుకుంటాననుకుంటున్నాడేమో అనుకుంది మనసులో. బావా, ఎందుకీ వృధా ప్రయాస? నీ మీద నాకేం ప్రేమ లేదు. నువ్వు నన్ను ప్రేమించగానే సరే, నేను నిన్ను ప్రేమించొద్దు? అలా అంటే ఎలా సరళ? నేను చేసిన పొరపాట్లను నువ్వు మర్చిపోతే ఇంక నాకేం లోటని? నేను అందగాణ్ణి కాదా? ఆస్తిపరుణ్ణి కాదా? నీకు లోటుందని నేనేం అనడంలేదు. నీకేం సకల గుణాభిరాముడివి. అందుకే ఎవరినైనా పెళ్లి చేసుకో. నా మీద ఆశలేం పెట్టుకోకు అంది వ్యంగ్యంగా.
సరళ, నువ్వు నన్నెంత కోపగించుకుని తిట్టినా నాకేం బాధలేదు. నీ అందం చూస్తుంటే నా మనసు నిలవడం లేదు. నిన్ను పెళ్ళాడకపోతే నేను బ్రతకలేను సరళ అన్నాడు. గబాల్న సరళ భుజాలు పట్టుకుని తన వైపు తిప్పుకున్నాడు రాజారాం. అతనలా చేస్తాడని ఊహించిన సరళకి ఒళ్ళు మండింది. వదులు, వదులు ముందు. ఒంటరిగా ఉన్నానని ఇలాంటి పిచ్చి వేషాలేస్తే పో ముందవతలకి అంటూ అతన్ని దూరంగా తోసేసింది సరళ. ఏం చూసుకుని నీకింత పొగరు? నీకు నాకు నక్కకి నాగలోకానికి ఉన్నంత దూరం ఉంది. ఏదో అందంగా ఉన్నావని ఇంత పడుతున్నాను. నిజం చెప్పాలంటే నువ్వు నా కాలి గోటి కూడా సరిపోవు. నా డబ్బుతో తిండి, గుడ్డ, చదువు అన్ని అవసరాలు తీర్చుకుంటూ నా కోరికనే తిరస్కరిస్తావా? నన్ను పెళ్ళాడ్డానికి కూడా అదృష్టం చేసుకోవాలే. ఛీ, ముందింట్లోంచి బయటికి నడు. మా నాన్నను నమ్మించి నీకున్న డబ్బును ఎరచూపించి నన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావే? నీ సంగతి నాకు ముందు నుంచి తెలుసు. నిన్ను పెళ్ళాడ్డానికి చాలామంది అదృష్టవంతులే ఉన్నారుగా, వాళ్ళని పెళ్ళాడు. ఈ పెళ్లి ఎలా జరగదో చూస్తాను. నువ్వు నాకు తప్ప మరొకరికి సొత్తు కావడానికి వీల్లేదు. ఒంటరిగా ఉన్నావు. ఈ క్షణంలో నిన్నేం చేసినా అడిగేవాళ్ళెవరూ లేరు. అయినా వదిలిస్తున్నానంటే నీ మీద మనసుండబట్టే. నాకున్న డబ్బుతో అందర్నీ నా గుప్పిట్లో ఉంచుకోగలను అన్నాడు వెకిలిగా నవ్వుతూ. నీకిలాంటి పాడుబుద్ధులు పుడతాయని నాకు ముందే తెలుసు. అందుకే నన్ను నేను రక్షించుకోవడానికి నా జాగ్రత్తలో నేనున్నాను. నా ఒంటి మీద చేయి పడ్డాక నువ్వు బ్రతికిపోగలని అనుకుంటున్నావా? నువ్వొక తాగుబోతువి, వ్యభిచారివి, జూదగాడివి. నిన్ను వారం రోజుల క్రితం పోలీసులు పట్టుకోవడం, నువ్వు డబ్బు కట్టి జైలు నుంచి విడుదల కావడం ఎవరికి తెలీదని నన్నింకా మభ్యపెట్టాలని వ్యర్థ ప్రయత్నాలు చేయకు అంది హేళనగా. ఈ పెళ్లి ఎలా జరగదో చూస్తాను అంటూ బలంగా నేలం తన్నుకుంటూ నిప్పులు కక్కుతూ వెళ్ళిపోయాడు రాజారాం. నా మాట వింతల్లి. ఈ మాట తప్ప ఏ మాటైనా వింటాను నాన్నా. రాజాలాంటి భర్త దొరకడం నిజంగా నీ అదృష్టం సరళ ప్రేమగా అన్నాడు రాఘవయ్య. అదే అదృష్టం అనుకుంటే అలాంటి అదృష్టం నాకు అక్కర్లేదు నాన్నా. వాడిని కాదనడానికి కారణం ఏంటమ్మా? వాడికేం లోటని? తాగుడు, వ్యభిచారం, జూదం ఇవన్నీ మంచి లక్షణాలా నాన్నా? అంది సరళ. ఏదో చిన్నతనం, తల్లి తండ్రి పోయాక కాస్త విచ్చలవిడిగా తిరుగుతున్న మాట నిజమే అనుకో. కానీ ఎల్లకాలం అలాగే ఉండిపోతాడా? రేపు పెళ్ళయ్యాక సంసార బాధ్యతలు మీద పడ్డాక వాడే మారతాడు. అంటే అవన్నీ సర్దుకుపోయే మంచి అలవాట్లేనంటావా నాన్నా? సరళ, నేనొక మాట చెబుతున్నా, విన్నాక నువ్వు ఆలోచించు. నాకొచ్చే జీతంతో నలుగురు బ్రతకడం కష్టం అవడంతో మీ అన్నయ్యను వాడు వెళ్ళని ఎంత ఏడ్చినా వినకుండా మా అన్నయ్య దగ్గరకు పంపించాను. కాస్త బరువు తగ్గింది కదా అనుకున్నా. నా భారం ఇంకా తగ్గించడానికి అన్నట్లు దేవుడు మీ అమ్మని తీసుకుపోయాడు. ఇదంతా గడిచేసరికి దేవుడు నా భారం తగ్గించాలని రిటైర్డ్ చేశాడు. నేను చిన్నపాటి స్కూల్లో 100 రూపాయలకు పనిచేస్తున్నా మనకే చాలడం లేదు. రాజా ఆదుకుంటున్నాడు కనుక కష్టం తెలియడం లేదు. అలా చేసిన అతని మాటను మనం విశ్వాసహీనులా తృణీకరించడం ఏం బాగుంటుంది చెప్పు? మిగిలిన జీవితం అంతా కష్టపడ్డా నేను నీ పెళ్లి నా చేతుల మీదుగా చేయలేను. ఏ క్షణాన రాలిపోతానో. నిన్నో ఇంటిదాని చేసి నిశ్చింతగా పోవాలని నా తాపత్రయం. భాస్కర్ ఉద్యోగం దొరక్క నానా పాట్లు పడుతున్నాడు. వాడికి ఉద్యోగం దొరికి డబ్బు కూడబెట్టి నీ పెళ్లి చేస్తాడనేది నేను వినని మాట. రాజా దేవుళ్ళ కానీ కట్నం లేకుండా నిన్ను చేసుకుంటానని తనంతట తానుగా అడిగాడు. కాళ్ళ దగ్గరకొచ్చిన భాగ్యాన్ని కాలదనుకోకు. నాన్నా, పెళ్లి కాకపోతే నేను ఏదైనా ఉద్యోగం చేసుకుని బ్రతుకుతాను కానీ ఎవరికీ భారం కాను అంది గద్గద స్వరంతో. రాఘవయ్యకి పట్టుదలొక్కటే, సరళ పెళ్లి రాజారాంతో జరిపించి విశ్వాసపాత్రుని అనిపించుకోవాలని. ఎంఏలు బిఏలు చదువుకున్న వాళ్ళే ఉద్యోగాలు దొరక తణుకులాడుతున్నారు. నీకోసం ఉద్యోగాలు బజార్లమ్మే వస్తువులనుకున్నావా అంత తేలిగ్గా దొరకడానికి అన్నాడు తీవ్రంగా. నువ్వు ఎన్ని చెప్పినా నేను అతన్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేనన్నా. సరళ, నువ్వు ఈ పెళ్లి చేసుకు తీరాల్సిందే. నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ ఇంట్లో నా మాట తప్పిపోవడానికి వీల్లేదు అన్నాడు గట్టిగానే. నాకిష్టం లేని ఈ పెళ్లి ఎలా జరుగుతుందో నేను చూస్తాను. నేను ప్రభువుని ప్రేమించాను. మొన్నోసారి ఈ విషయం మీకు చెప్పాను. మళ్ళీ చెబుతున్నా, అతన్నే ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను. ఇదే నా నిశ్చయం అంది తండ్రిలాగే తీవ్రంగా. నోర్మి, ఊరుకొని కొద్దీ మితిమిరుతున్నావు. ఇంట్లో మనిషిని భావన కాదని ఎవరినో ప్రేమించాను, వాణ్ణి పెళ్లాడతాను. ఇలాంటి ప్రేమలు నా ఇంట వంట కూడా లేవు. నువ్వు భావనే చేసుకు తీరాలి. అతనితోనే నీ పెళ్లి, గుర్తించుకో. నువ్వు మనిషివి కాదు నాన్న. నీ మనసు కఠిన శిల, పాషాణం. కన్న కూతురి జీవితం నీ చేత్తో నాశనం చేయాలని కోరుకుంటున్నావు. నీలాంటి తండ్రి ఎవరికీ వద్దు నాన్న. ఆ అమ్మాయి ఉంటే ఈనాటి పరిస్థితులు చూసి ఏమీ చేయలేకపోయినా నాకెంత విషం ఇచ్చి తనింత తినేది. ఇద్దరం హాయిగా పోయేవాళ్ళం. ఆడపిల్ల మనసు అర్థం చేసుకోలేని నీకు కూతురిగా పుట్టడం నా దురదృష్టం. నేను అమ్మతో పాటే పోయింటే నాకు ఈ సమస్య ఉండేది కాదు. ఇలా జీవోత్సవంలా బ్రతికే కంటే చావే నయం. నా ఇష్టం కాదని మీరు ప్రయత్నం తలపెడితే అది నా శవానికేనని గుర్తించుకోండి అంది కసిగా. నేను చెప్పే మాటలు నీకు ఆవేశంలో అర్థం కావు.
రేపు నలుగురు పిల్లలు పుట్టాక కాని నా మాటల్లో సత్యం నీకు తెలిసిరాదు. అంతవరకు నేను బ్రతుకుంటే అంది ఏడుస్తూ సరళ. స్నేహితురాలి ఇంట్నుంచొచ్చింది సరళ. సంధ్య చీకట్లు ముసురుకుంటున్నాయి. మనసు బాగాలేక బయటికి వెళ్ళింది కాని లోపలున్న బాధ ఎక్కడికి పోతుంది? మొహం కడిగి బొట్టు పెట్టుకుని దొడ్లో కూర్చుని చిక్కుడుకాయలు ఒలుస్తోంది సరళ. సావిట్లో కిరుచెప్పుల చప్పుడు విని తండ్రొచ్చాడని అనుకుంది. ఆ రోజు ఘర్షణ పడ్డాక తండ్రి కూతురు మాట్లాడుకోవడం లేదు. అందువల్ల బయటనుంచి రాగానే మంచినీళ్లు కావాలని అడిగే రాఘవయ్య పెరట్లోకి వెళ్లి కాళ్ళు కడుక్కుని గ్లాస్తో నీళ్లు ముంచుకు తాగి గదిలోకి వెళ్లి తలుపులు మూసుకున్నాడు. ఎప్పుడూ సావిట్లో పడకుర్చీలో కూర్చునే తండ్రి అలా గదిలోకి వెళ్లి తలుపులు మూసుకోవడం ఆశ్చర్యం అనిపించింది సరళకు. అయినా నాకెందుకు అనుకుంది. కానీ ఆమె ఆలోచనలు మళ్ళీ అటే మళ్ళాయి. ఇందులో ఏం మిస్టరీ ఉందబ్బా తలుపులు మూసుకోవడానికి? ఒలుస్తున్న చిక్కుడుకాయలు వదిలేసొచ్చి తలుపు తోసి చూసింది. లోపల నుంచి సన్నగా మాటలు వినిపించసాగాయి. లోపల ఎవరున్నారు? ఏదైనా ఉన్నా తలుపులు మూసి మాట్లాడుకునే అవసరం ఏమిటి? ఎవరిని గురించి రహస్యం? తను వినకూడదైతే అయితే తన గురించేనా? పక్క సందులోకి వెళ్ళి చప్పుడు కాకుండా నిచ్చెనెక్కి వెంటిలేషన్లోంచి సావిడిలోకి తొంగి చూసింది. ష్! నెమ్మదిగా, సరళ వింటుందేమో అన్నాడు రాజారాం. మంచం మీదే కూర్చున్నారు ఇద్దరు. లేదులే, దొడ్లో వంట చేస్తోంది, మన మాటలు వినిపించవు అంటున్నాడు రాఘవయ్య. కాస్త ముందు కొంగి కుతూహలంగా మాటలు వినసాగింది సరళ. ఒకవేళొస్తుందేమో రాజారాం అనుమానం. రాదు, వంట పూర్తి కావాలి. ఎంతకీ వెళ్ళిన పని ఏమైంది? పండే మావయ్య, రేపుదయం 10 గంటలకే ముహూర్తం. శివుడి గుళ్ళో అన్ని ఏర్పాట్లు చేశాను. మంగళసూత్రం మట్టెలు. ఆహా, ఇదిగో వస్తువు మార్వడి షాపులో కొనుక్కొచ్చాను అంటూ జేబులోంచి పొట్లం తీసి రాఘవయ్య చేతిలో పెట్టాడు. అంతా దేవుడి దయ వల్ల సవ్యంగా జరిగితే చాలు. ఈ విషయం ఎక్కడా పొక్కకూడదు. నాకు తెలీదా మావయ్య? ఎట్లాగో సరళ మెళ్ళో 3 ముళ్ళు వేశానంటే తర్వాత ఇంకేం చేయలేదు అన్నాడు నవ్వుతూ. ఏమో రాజా, అదేం అఘాయిత్యం చేస్తుందో అని హడలి చస్తున్నాను. ఒక్కగానొక్క కూతురు. నీకోసం, నీకిచ్చిన మాట కోసం దానిమీద మమకారం చంపుకుని నిర్దయగా మాట్లాడాను. అదెంత బాధపడిందో. నా ప్రాణాలన్నీ వాళ్ళిద్దరి మీదే ఉంటాయి. నాన్న నాకింత అన్యాయం చేశాడని తెలిస్తే అదేమైపోతుందో అని నా బాధ. నువ్వొట్టి పిరికివాడి మావయ్య. ఏ ఆడపిల్లైనా మెళ్ళో 3 ముళ్ళు పడ్డాక నచ్చినా నచ్చకపోయినా చచ్చినట్లు కాపురం చేయడంలే. సరళ అంతే. నెమ్మదిగా తనే సర్దుకుపోతుంది. నీకెందుకు? సరళని పువ్వుల్లో పెట్టి చూసుకునే బాధ్యత నాది, సరేనా? జాగ్రత్త. సరళ దగ్గర నీ ప్రేమ చూపించి అనుమానం వచ్చేటట్లుగా మాత్రం ప్రవర్తించకు. అదసలే ఆవలిస్తే పేగులు లెక్కబెట్టే రకం. నాకు తెలీదట్రా అన్నాడు రాఘవయ్య. నేను బయట పనులు చూసుకుని మరోసారి పూజారిని హెచ్చరించి 9 గంటలకల్లా అంతా సిద్ధం చేయమని చెప్పొస్తా. పెళ్లి కాగానే హోటల్లోనే భోజనాలు. మరి నువ్వెప్పుడొస్తావు? రాత్రికి ఇక్కడికే వచ్చేస్తాను. రేపు ఉదయం 7 గంటలకల్లా కారొస్తుంది. ముగ్గురం కలిసే వెళదాం. సరళకి కాస్త తెలిసినా గొడవ చేస్తుంది. ఇక్కడే పడుకుందామని అనుకుంటున్నాను మావయ్య. సరేలే, అదే మంచిది. రేపుడిదాకా దేవుడికి దన్నాలు పెడుతూనే ఉంటా. నువ్వేమైనా పెట్టుకో. ఇంకా నా పనైపోయింది. ఒకసారి బయటికి వెళ్ళొస్తాను, జాగ్రత్త అంటూ లేవడానికి సిద్ధమయ్యాడు రాజారావు. సరళ గబగబా నిచ్చెందిగి పెరట్లోకొచ్చి కూర్చుని మండే కుంపటిని విసరసాగింది. బయటకొచ్చి సరళ అక్కడే కూర్చోవడం చూసి ఇద్దరూ తృప్తిగా తలలూపారు. రాజారాం బయటికి వెళ్ళిపోయాడు. సరళకి మనసులో లేదు. చెప్పలేని గాబరాగా ఉంది. రేపు తన పెళ్లికి ముహూర్తం పెట్టించేశారు. ఎంత హృదయం లేని మనిషి! కన్న కూతురి కంటే మేనల్లుడు ఎక్కువన్నమాట. చివరికి మోసం చేసి ఈ పెళ్లి జరపడానికి సిద్ధపడ్డారు. ఛీ! ఇంకా తన తండ్రేమిటి? ఇప్పుడు తనేం చెయ్యాలి? ఎలా తప్పించుకోవాలి? రాత్రికి ఇక్కడే పడుకుంటాడట. తన పెళ్లి రేపు ఉదయం జరుగుతున్నట్లు తనకి తెలియకూడదు. ఎంత విచిత్రం! ఇంత త్వరలో ఈ ప్రయత్నాలు జరుగుతాయని అనుకోలేదు. ఆ రోజు ప్రభుతో మాట్లాడుతుంటే దారిలో కనిపించాడు రాజారాం. హలో సరళ, ఎక్కడ్నుంచొస్తున్నావు అన్నాడు. ఎక్కడ్నుంచైతే నీకెందుకు? ఒకసారి చెప్తే బుద్ధుండాలి మనిషికి. ఏం, అంత చెప్పకూడని చోటునుంచా? అంది విసురుగా తల తిప్పుకొని. రోడ్డు మీద జనసంచారం కూడా అంతగా లేదు. నువ్వెక్కడ్నుంచొచ్చేది నాకు తెలుసులే అన్నాడు. తెలిస్తే అడగడం దేనికి? ఎంతైనా కాబోయే భర్తను. ఆ మాట నీ నోటినుంచే వినాలని. ఆ మాట అనద్దన్నాను అంది విసురుగా. ఇంకా ఎన్నాళ్లే? ఆ ప్రభుగాణ్ణి చూసుకునేగా నన్నింత తీసి పారేస్తున్నావు. అర్థమైందిగా, ఇంక వెళ్ళు. ప్రభు వాళ్ళింటికి వెళ్ళి ఆ విషయం చెప్పేస్తాడుగా. ఇంక భయం లేదు తనకి అనుకుంది సరళ. వెళతాను. నన్ను కాదని వాణ్ణి పెళ్లి చేసుకుందామనేగా నీ ప్లాను? అవును, నా ఇష్టం. ఏం నువ్వు చేసేది? అంది తీక్షణంగా. నేనేం చేసినా నీకు చెప్పి మాత్రం చేయను, గుర్తించుకో. ఇదిగో ఇప్పుడే చెప్తున్నా, మేమిద్దరం ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకుంటాం. ఇకనైనా మా విషయాల్లో తలదొరచుకో.
ఎంత పొగరు, చూస్తాగా మీ పెళ్లి ఎలా జరుగుతుందో. చూడు, చూసి సంతోషించు. అదే నాకు కావలసింది. నీ మెళ్ళో 3 ముళ్ళు వేసి 3 చెరువుల నీళ్లు తాగించకపోతే నా పేరు రాజారాం కాదు. చూపిస్తా నా తడాక అంటూ పొళ్ళు కొరుకుతూ వెళ్ళిపోయాడు. పీడ విరగడైంది అనుకుంది సరళ. అందుకు ఫలితమే ఈ రహస్య వివాహం. ఇప్పుడు తనేం చెయ్యాలి? 1, 2 సార్లు ప్రభు దగ్గర ఈ విషయం చెబుదామనుకుని కూడా మళ్ళీ ఏవైనా గొడవలు జరుగుతాయేమోనని చెప్పలేదు. ఇంకా పీక మీదకు కత్తొస్తుంటే చూస్తూ ఎలా ఊరుకోవడం? ప్రభుకి చెప్పేయడమే మంచిది. అతను రేపు కదా ఊరికి వెళతానంది. రాజారాం రాకముందే తనింట్లోంచి తప్పుకోవాలి. ప్రభు దగ్గరికి వెళ్ళాలి. వెంటనే ఇద్దరం ప్రభు ఊరు వెళ్ళిపోవాలి. లేకపోతే రాజారాం తన మీదున్న కక్ష కొద్దీ ఎంతకైనా తెగిస్తాడు దుర్మార్గుడు. అంతే, అదొకటే మార్గం. త్వరపడుకుంటే అది కూడా శాశ్వతంగా దూరం అవుతుంది. ఆ తర్వాత తనకి చావు ఖాయం. మౌనంగానే తండ్రికి వడ్డించింది సరళ. ఆయనతో చెప్పకుండా మోసం చేస్తున్నానేమో అనిపించింది ఒక్క క్షణం. ఆయన చెయ్యబోయే మోసం గుర్తుకొచ్చింది. తండ్రి లేచాక తను భోజనం అయిందనిపించింది. ఆమె ఇల్లు కడిగి గిన్నెలు సర్దొచ్చేసరికి రాఘవయ్య గురకలు పెట్టి నిద్రపోతున్నాడు. అలా పడుకున్న ఆయన తెల్లవారుజామున 3 గంటలకు కానీ లేవడు. మధ్యలో ఎవరైనా లేపితే కానీ లేవడు. చిన్న సూట్ కేసు తెరిచి 4 చీరలు సర్దుకుంది. ముఖాన బొట్టు పెట్టుకుంది. ఇరుగు పొరుగుల ఇళ్లల్లో లైట్లు ఆర్పేసేదాకా అలాగే ఆలోచిస్తూ కూర్చుంది. పావుగంటయ్యాక లేచి దొడ్డి తలుపులు దగ్గరగా లాగి సూట్ కేసు పట్టుకుని పైట చెంగు తల మీద కప్పుకుని గబగబా అడుగులు వేస్తోంది. పక్కనుంచి ఎవరో ఈల వేసుకుంటూ నడిచిపోతున్నాడు. అమ్మయ్య, రైలు కట్ట దూరంగా కనిపిస్తోంది. ప్రభు ఇంటికి దగ్గరగా వచ్చినట్టే అనుకున్న సరళకి వెనక నుంచి ఇంతకు ముందు వెళ్ళిన అతను సరళ, సరళ, ఆగు అని కేక వేయడం వినిపించింది. అంతే, పరుగు ప్రారంభించింది సరళ సూట్ కేసుతో. అమ్మో, తన పక్కనుంచి వెళ్ళింది రాజారాం కాబోలు. ఎంత ప్రమాదం ముంచుకొస్తోంది. తను అతనికి చేతికి చిక్కిందంటే ఇంకేమైనా ఉందా అనుకుంది పరుగులు తీస్తూనే. రాజారాం వెనకాల పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. సరళ ఎంతైనా ఆడపిల్ల, ఆయాసం వచ్చేస్తోంది ఆమెకి. రాజారాం ఆమెకి చేరువుగా వచ్చేస్తున్నాడు. దూరంగా రైలు వాయువేగ మనోవేగాలతో భూతంలా పరుగునొచ్చేస్తోంది. సరళ రైలు పట్టాల సమీపంలోకొచ్చేసింది. వెనుతిరిగి చూసింది సరళ. రాజారాం ఇంకా 10 అడుగుల దూరంలో ఉండి సరళ, ఆగు, రైలొచ్చేస్తోంది, వెళ్ళక, ఆగు అంటూ దిక్కులు పికటిల్లేలా భయంకరంగా అరుస్తున్నాడు. సరళ ఆగదలుచుకోలేదు. ఆగితే ఏం జరిగేది ఆమెకు తెలుసు. ఎలాగైనా పట్టాలు దాటేస్తే ప్రభు ఇంటికి చేరొచ్చు. రాజారాం వచ్చే సమయానికి రైలొచ్చేస్తుంది కనుక తను మరి కాస్త దూరం వెళ్ళొచ్చు అనుకుంటూ ముందుకు పరిగెత్తింది సరళ. అప్పటికే దగ్గరకొచ్చిన రైలు నాకెదురు లేదంటూ సరళ మీద తన బలాన్ని, వేగాన్ని ప్రదర్శించింది. అమ్మా అన్న సరళ కేక రైలు కోతలో కలిసిపోయింది. అప్పటికే సరళను రక్షించాలని ముందుకురికిన రాజారాం కాలు ఒకటి మాత్రం కసితీరా తొక్కేసి ముందుకు పరుగులు తీసింది రైలు తన గమ్యం చేరుకోవడానికి. అలా చనిపోయింది సరళ. ఆ వార్త విని మామయ్య గుండాగి చనిపోయాడు. ఒక్కసారి 2 ప్రాణాలు బలి తీసుకున్నాను. అప్పట్నుంచి నాకు జీవితం శూన్యం అనిపించింది. దీనికి కారణం ప్రభు. ప్రభు లేకపోతే ఇదంతా జరిగేది కాదు. అందుకే అతని మీద కక్షతో భాస్కర్ని పిలిపించి దీనికి అంతటికీ కారణం ప్రభు అని నిరూపించడానికి నేనే ఒక ఉత్తరం సరళ భాస్కర్కి రాసినట్లు సృష్టించి అతన్ని కక్ష తీర్చుకోమని చెప్పాను. భాస్కర్ నా మాటలు నమ్మాడు. నేను మనశ్శాంతి కోసం తాగడం మొదలుపెట్టాను. క్రమంగా ఆస్తి, ఆరోగ్యం హరించుకుపోయాయి. భయంకరమైన క్షయవ్యాధి ప్రారంభమైంది. ఇక ఎన్నాళ్ళో బ్రతకనని తెలిసిపోయింది. నేను చేసిన పాపానికి ఫలితం అనుభవిస్తున్నాను అనిపించింది. నా హృదయం పశ్చాత్తాపంతో దహించుకుపోసాగింది. నా పాపానికి నిష్కృతి లేదు. ప్రాణస్నేహితుడిగా ఉన్న ప్రభు నేను పెళ్లాడాలనుకున్న సరళని ప్రేమిస్తున్నాడని, సరళ ప్రభుకి దక్కకూడదని అనుకున్నానే కానీ చివరికి ఈ విధంగా మూసిపోతుందని ఊహించలేకపోయాను. మనసు లేని మనువు ఆడాలనుకుంటే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో తెలుసుకున్నాను. కనీసం నేను చచ్చే ముందైనా ప్రభుకి ఈ విషయం చెప్పి క్షమార్పణ కోరుకొని మనశ్శాంతిగా వెళ్ళిపోదామనుకున్నాను. కానీ నాలాంటి పాపాత్ముడికి దేవుడు అది కూడా దక్కనవలేదు. 3 మరణాలకి నేనే కారణమయ్యాను. ఇన్స్పెక్టర్ గారు, అసలు హంతకుణ్ణి నేను. భాస్కర్ ఏ పాపం ఎరుగడు. అతనికి చెల్లెలంటే చాలా ప్రేమ. సరళ మరణానికి కారణం నేను అన్న నిజం తెలిస్తే నన్ను చంపుతాడని భయపడి సరళను ప్రభు ప్రేమించానని నమ్మించి గర్భవతయ్యాక మోసం చేశాడని, రైలు కింద పడేసి దారుణంగా చంపాడని కట్టుకథ చెప్పాను. ఆవేశంలో భాస్కర్ నా మాటలు నమ్మాడు. నిజం నిప్పులాంటిది, ఏనాటికైనా బయటపడక తప్పదు. ఇంతకాలానికి నేను నా తప్పును తెలుసుకుని పశ్చాత్తాపంతో కుమిలిపోయి నిజాన్ని తెలియజేయడానికి వచ్చేసరికి అనుకోని ఘోరం జరిగిపోయింది. ఇన్స్పెక్టర్ గారు, నన్ను శిక్షించండి. 3 మరణాలకు కారణమైన నాకు ఉరిశిక్ష విధించండి. ప్రభు దేవుళ్లాంటివాడు.
నాకున్న లక్షలాస్తిని ఎరగా చూపించి సరళను పెళ్లాడదామనుకున్నాను. ప్రభు అన్న మాటలే నిజమయ్యాయి. నా ఐశ్వర్యాన్ని గురించి గొప్పగా చెబుతుంటే ప్రభు అనేవాడు, నీకు డబ్బున్నంత మాత్రాన అన్నీ సాధిస్తానని అనుకోవడం అవివేకంరా. ఒక్కొక్క సమయంలో గుప్పెడు డబ్బులైనా పట్టెడన్నం పెట్టలేవు అని. వాడి మాటలు నా జీవితంలో నగ్న సత్యాలే అయ్యాయి. డబ్బున్న అహంకారంతో నా జీవితం నాశనం చేసుకుందే కాకుండా వాళ్ళ జీవితాలు కూడా బలి తీసుకున్నాను. అన్నీ డబ్బుతో సాధించలేనన్న నిజం తర్వాత కానీ నాకు తెలిసి రాలేదు. ఇంక నన్ను తీసుకువెళ్ళండి ఇన్స్‌పెక్టర్ గారు. నాకు తొందరగా శిక్ష విధించండి. నన్ను త్వరలో ఈ లోకాన్నించి పంపించేయండి అంటూ విలపించసాగాడు. రాజారాం కథ విన్న శ్రోతలందరూ శిలాప్రతిమలే అయ్యారు. భాస్కర్ నిజాన్ని తెలుసుకుని కుమిలిపోతున్నాడు. నిర్దాక్షిణ్యంగా ఒక నిండు ప్రాణాన్ని రాజారాం మాటలు నమ్మి నిజానిజాలు తెలుసుకోకుండా నా అనుమానానికి ఆహుతి చేశాను. ఆవేశంలో ఎవరు ఏ తప్పు చేశారో, ఏ పాపం చేశారో ఆలోచించలేకపోయాను. నమ్మకంగా ఇంట్లో ప్రవేశించి ఏ పాపం చేయని ప్రభువుని, నా చిన్నారి చెల్లెలు సరళ కోసం అనుక్షణం ఆవేదనతో పరితపించే ప్రభువుని అమానుషంగా హత్య చేశాను. నేరం ఒకరిది, శిక్ష మరొకరిది అయింది. జగదీష్, నన్ను క్షమించు. నిజాన్ని గుర్తించలేక గుడ్డివాణ్ణై అవివేకంతో ప్రభువుని హత్య చేశాను. నేను పాపిని, మహాపాపిని. నమ్మకద్రోహం చేశాను. ప్రభువు నా చెల్లెలి బ్రతుకు నాశనం చేశాడని నేను విజయ జీవితం పాడు చేయాలనుకున్నాను. కానీ అమాయకురాలైన ఆమెలో నా చెల్లెలే కనిపించింది. అందుకే ఆ ఘోరం చేయలేకపోయాను. నన్ను క్షమించమనే అర్హతను కోల్పోయాను. మానవత్వాన్ని కోల్పోయి దానవుడిగా మీ ఇంట్లో కాలు పెట్టి పచ్చని సంసారాన్ని బుగ్గిపాలు చేశాను. నేను చేసిన పాపానికి నిష్కృతి లేదు అంటూ ఆక్రోశించసాగాడు భాస్కర్. బానోజీరావు నెమ్మదిగా లేచి రాజారాం దగ్గరగా వచ్చి ఒక్కసారిగా అతని గొంతు పట్టుకుని నొక్కసాగాడు బలంగా. దుర్మార్గుడా, నీ వల్ల కదరా నా బిడ్డ నాకు దూరమయ్యాడు. వాడు సరళను ప్రేమించిన సంగతి నాకేమాత్రం చెప్పినా నీ ప్రాణాలైనా తీసి వాడి పెళ్లి జరిపించుండేవాణ్ణి. నా ప్రభు నీకేం అపకారం చేశాడ్రా? సరళని ప్రేమించే హక్కు నీ ఒక్కడికేనా? ఆ పిల్లని నా బాబుకు కాకుండా చేశావు కదరా. నా బిడ్డని నీ కక్షకి బలిచేశావు కదరా. నిన్ను చంపేస్తేనే కాని నా కసి తీరదు అంటున్న బానోజీరావుని కామేశం, ఇన్స్‌పెక్టరు అడ్డురాకపోతే రాజారాం చచ్చిపోయి ఉండేవాడు. ఇన్స్‌పెక్టర్, వీళ్ళిద్దరినీ తీసుకుపోండి. నా కళ్ళెదుట వీళ్ళు కనిపించడానికి వీల్లేదు. అంతేకాదు, వీళ్ళు ఈ లోకంలో జీవించడానికి వీల్లేదు. ఇద్దరికీ మరణశిక్ష విధించండి. నా కళ్ళెదుటే ఉరి తీయండి. వీళ్ళ చావుని కళ్ళారా చూసి ఆనందంగా, సంతోషంగా నవ్వుకుంటాను అంటూ ఉద్రేకంగా అరుస్తున్న బానోజీరావుని మూర్తి, కామేశం బలవంతంగా లోపలికి తీసుకువెళ్లారు. నిజం తెలుసుకున్న భాస్కర్ హృదయంలో పరివర్తన కలిగింది. మనిషి వెర్రివాళ్లా మారిపోయాడు. తనలో తాను ఏంటేంటో గొణుక్కుంటున్నాడు. పరలోకంలో ఉన్న ప్రభుకి క్షమార్పణలు చెప్పుకోవాలి. నేను వెళ్ళిపోవాలి, నేను వెంటనే వెళ్ళిపోవాలి అంటూ ఉద్వేగంతో గట్టిగా కేకలేస్తూ పిచ్చివాడిగా వెళ్ళిపోసాగాడు. పోలీసులు భాస్కర్ని, రాజారాంని అరెస్టు చేసి తీసుకుపోయారు. ప్రభు అమరలోకాలకు తరలి వెళ్లేందుకు అంతిమయాత్రకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఈ పాపం ఎవరిది? ఈ ఘోరం జరగడానికి కారకులెవరు? ప్రేమ, పగ, నేరమా, శిక్ష? విధి ప్రేమికుల యందు సలిపిన వికటాటహాసమా? ప్రభు చేసిన నేరమేమిటి? ఇంతటితో స్వప్నలహరి అనే నవల కంప్లీట్ అయిందండి. దయచేసి విన్న వాళ్ళందరూ కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు చేసే లైక్‌లే మన ఛానల్‌కి బూస్ట్ ఇస్తాయండి. అది మాత్రం మర్చిపోవద్దు. థాంక్ యూ.